5300 ఏళ్ల నాటి మృతదేహం ఇప్పటి వరకు భద్రంగా ఉంది. క్రీస్తు పూర్వం మంచు కొండల్లో చిక్కుకుపోయిన అతడు ప్రాచీన చరిత్రను కనుగొనడానికి ఆధారంగా మారడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది మానవుడి ఉనికి గురించి జరిగే పరిశోధనలోనూ ఇది అత్యంత కీలకంగా మారింది. అసలు ఇంతకీ ఈ మృతదేహం ఏ మంచు కొండల్లో లభ్యమైంది అంటే ఇటలీలోని ఆల్ప్ పర్వతాల్లోని లభ్యమైంది. ఆల్ప్ పర్వతాలు శ్రేణుల్లో ప్రయాణిస్తూ 1991 సెప్టెంబర్ 19న ఎరికా హెల్మెట్ సైమన్ అనే దంపతులు చేసిన ఒక చిన్న పొరపాటు ప్రపంచ చరిత్రని మార్చేసింది. వారు తమ ట్రెక్కింగ్ ముగించుకొని ఇంటికి త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో దారి తప్పి మంచు గడ్డన లోయలోకి ప్రవేశించారు. అక్కడ వారికి మంచులో కూరుకుపోయిన ఒక వింతైన ఆకారం కనిపించింది. అది ఒక సాధారణ శవమని, ఎవరో పర్వత అధిరోహుడని ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటారని వారు భావించారు. కానీ ఆ మృతదేహం గిజా పిరమిడ్ల కంటే పురాతనమైనదని వారికి అప్పుడు తెలియదు. తొలుత ఈ అన్వేషణ చాలా గందరగోళంగా సాగింది. అది ఇటీవలనే మరణించిన వ్యక్తి మృతదేహం అనుకుని అధికారులు డ్రిల్లింగ్ యంత్రాలు, ఐస్ పిక్స్ తో తవ్వకాలు జరిపారు. అయితే ఆ శవం వద్ద లభించిన రాగి గొడ్డలి, రాతి కత్తి వంటి వస్తువులను చూసిన తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు విస్తుపోయారు. అది క్రీస్తు పూర్వం 5300 కాలానికి చెందిన మనిషి అని తేలడంతో ఒచ్చి అని నామకరణం చేశారు. 5000 ఏళ్ల పాటు మంచులో భద్రంగా ఉండడం వల్ల అతడి చర్మం, అవయవాలు, చివరికి ఒంటిపై ఉన్న మచ్చబొట్లు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు. వచ్చి జీవన శైలిని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపరమైన విషయాలను తెలిపారు. మరణించిన సమయానికి అతని వయసు సుమారు 45 ఏళ్లు. అతడు తన వెంట విల్లు, బాణాలు, చెక్క, చర్మంతో చేసిన బ్యాగు వంటి వస్తువులను తీసుకువెళ్లాడు. చలి నుండి తట్టుకోవడానికి అతను ధరించిన దుస్తులు, గడ్డితో నింపిన బూట్లు ఆ కాలపు మానవుడి సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి చెప్పాయి. అతడి జీర్ణశయాన్ని పరిశీలించగా మరణించడానికి కొద్దిసేపటి ముందు అతను ధాన్యాలు, మాంసం, కొవ్వుతో కూడిన అధిక క్యాలరీల ఆహారం తీసుకున్నట్లుగా తేలింది. వచ్చి మరణం వెనుక ఉన్న రహస్యం శతాబ్దాల పాటు పరిశోధకులను వేధించింది. తొలుత అతడు చలికి గడ్డకట్టిన చనిపోయాడా, లేదు ప్రమాదవశాత్తు చనిపోయాడా అని భావించారు. కానీ ఆధునిక ఎక్స్-రే పరీక్షలో అతడి భుజం మీద ఒక రాతి బాణం గుచ్చుకున్నట్లుగా గుర్తించారు. అంటే వచ్చి ప్రమాదవశాత్తు చనిపోలేదు, ఎవరో అతనిని హత్య చేశారని తేలింది. దీంతో ఈ కేసు వందల ఏళ్ల క్రితం జరిగిన ఒక హింసాత్మక హత్య చరిత్రలో నిలిచిపోయింది. ఒక సామాన్యుడు శవం నుండి ఒక చరిత్రగా సాక్ష్యంగా వచ్చి రూపాంతరం చెందారు. ప్రస్తుతం వచ్చి ఇటలీలోని ఒక ప్రత్యేకమైన కోల్డ్ రూమ్ లో భద్రంగా ఉన్నాడు. ఎరికా హెల్మెట్ సైమన్ దంపతులు కేవలం సులభమైన దారిలోకి ఇంటికి వెళ్దామనుకున్నారు. కానీ వారు చరిత్రలోనే అత్యంత కీలకమైన పురావస్తు శాఖ అన్వేషణలో భాగమయ్యారు. 5000 ఏళ్ల నాటి ప్రాచీన మానవ నాగరికతకు, జీవన విధానానికి వచ్చి నేటికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాడు. మంచు పొరల్లో దాగిన ఈ మట్కం మానవ పరిమాణాన్ని, క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విజ్ఞాన శాస్త్రానికి ఒక గొప్ప నిధిలా మారింది. చరిత్రలో ఇంకా ఇలాంటి రహస్యాలు ఉన్నాయి. మంచు పర్వతాల్లో గడ్డకట్టిన స్థితిలో లభించే మృతదేహాలు శాస్త్రవేత్తలకు చారిత్రక ఆధారాలను అందించడమే కాకుండా పర్యావరణానికి కొన్ని సవాళ్లు కూడా విసిరే అవకాశం ఉంది. వేల ఏళ్ల క్రితం నాటి మృతదేహాలు బయటపడినప్పుడు వాటితో పాటు ఆ కాలంలో నిద్రాణంగా ఉన్న ప్రాచీన వైరస్లు లేదా బ్యాక్టీరియాలు తిరిగి క్రియాశీలకం కావచ్చని పరిశోధన హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మానవాళికి తెలియని లేదా అంతరించిపోయాయని భావించిన వ్యాధులు మళ్లీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రజారోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేదే ఆందోళన కలిగించే విషయం. మరోవైపు ఈ మృతదేహాలు పురావస్తు శాస్త్రానికి ఒక అపురూపమైన నిధి వంటివి. ఎముకలు, కణజాలాలు, ఆనాటి దుస్తులు భద్రంగా ఉండడం వల్ల ప్రాచీన మానవులు ఆహారపు అలవాట్లు, జన్యు సంపద, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడం సులభం అవుతుంది. అంటే మంచు కరగడం వల్ల బయటపడే ఈ ఐస్ మమ్మీలు మనకు గతాన్ని పరిచయం చేసే విజ్ఞాన భాండాగారాలుగా మారుతూనే మరోవైపు జీవ వైవిధ్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి.